హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలిసెట్ రిజల్ట్స్కి ముందే మనకి టీజీ పాలిసెట్ అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకునే ముందు మనం ఈ వెబ్సైట్ని మనం ఇప్పటి నుండి ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. tgpoliset.nic.in. ఎందుకంటే మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ వెబ్సైట్ నుంచే ఉంటుంది. సో మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఇప్పుడు నుండి మీరు ఫ్రీక్వెంట్గా ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అదే టీజీ మనకు బైపీసీ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళు ఈ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ 2 phases-లో ఉంటుంది స్టూడెంట్స్. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అంటాం. ఒకవేళ మనం అనుకున్న కాలేజ్లో అనుకున్న సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో మనం సెకండ్ ఫేజ్ని ఆప్ చేసుకోవచ్చు. అక్కడ మనకి అనుకున్న కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ స్కెడ్యూల్ ఏంటో చూద్దాం. ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది స్టూడెంట్స్. సో 27th రోజు మనకి ఈ వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీకి ఒక ట్యాబ్ అయితే యాక్టివేట్ చేస్తారు. అక్కడ మనం పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. అదే ఓబీసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి మాత్రం మనకి 600 రూపీస్ ఉంటుంది. తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీరు అడగవచ్చు, సార్ స్లాట్ బుకింగ్ దేనికి చేసుకోవాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇస్తారు స్టూడెంట్స్. అంటే కాలేజెస్ అలాట్ చేస్తారు. 4 days ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4 days ఉంది. 29th నుంచి 1st జూన్ వరకు. ఈ 4 daysలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ రోజు ఏ టైంకి ఏ కాలేజ్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటున్నారు ఈ 4 రోజుల్లో అనేది మీరు ఆన్లైన్లో ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి డేట్స్ ఏంటి అంటే 27 నుంచి 31st వరకు డేట్లో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్లో ఏదైతే కాలేజ్ అలాట్ చేస్తారో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెకింగ్కి, వాటిని మనం హెల్ప్ లైన్ సెంటర్ అంటాం స్టూడెంట్స్. డేట్ అండ్ టైం టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మనకి 27th నుంచి మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో రిజల్ట్స్ మాత్రం నాకు తెలిసి 24th or 25th అయితే డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 4 days ఇచ్చారు, 29th నుంచి 1st జూన్ వరకు. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ మనం వెబ్ ఆప్షన్స్ అంటాము. సో 29th నుంచి 3rd జూన్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 6 days అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఫ్రీజింగ్ ఆప్షన్స్, ఒక్కసారి మీ వెబ్ ఆప్షన్స్ అయిపోయాక మీ ఆప్షన్స్ మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు. అంటే మళ్ళీ ఎలాంటి చేంజెస్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉండడాన్ని మనం ఫ్రీజ్ ఆప్షన్స్ ఉంటాము. అది 3rd జూన్ రోజు ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్, ఒకసారి మీ వెబ్ ఆప్షన్స్ పెట్టాక తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు అంటే 6th జూన్ రోజు, అంతకంటే ముందే అంటే 5th రోజు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. సో ఒక్కసారి మనకు నచ్చిన కాలేజ్లో నచ్చిన సీటు మనకి వస్తే మేము పేమెంట్ ఆఫ్ ఫీ చేయొచ్చు. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఈ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఎంత ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ఏ విధంగా చేస్తారు అనేది ప్రతి స్టెప్కి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను స్టూడెంట్స్. ఏ ఒక్క స్టెప్ మీరు మిస్ అయిపోయినా మీకు అనుకున్న కాలేజ్లో అనుకున్న సీట్ అయితే రావడం కష్టం. సో డూ ఫాలో అవర్ ఛానల్, డూ సబ్స్క్రైబ్. ఒకవేళ మరి ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ మనకు 6th నుంచి 9th 4 days అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 daysలో మనం ఫుల్ ఫీ అయితే పే చేయాలి. సో ఫీ రియంబర్స్మెంట్ ఏంటి, ఎంత ఫీ పే చేయాలనేది ఇంకొక వీడియో చేస్తాను స్టూడెంట్స్ సపరేట్గా. సో ఈ డేట్స్ 4 days అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ టు ద క్యాండిడేట్ టు ద అలాట్ కాలేజ్. సో ఒకసారి మీకు పేమెంట్ ఆఫ్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మీరు ఫిజికల్గా వెళ్ళి కాలేజ్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో. సో ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే 8th and 9th జూన్ రోజు మీరు ఈ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా కొన్ని డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను. మెయిన్గా అయితే టీసీ, కొన్ని జిరాక్స్ సెట్ అయితే తీసుకెళ్ళాలి, 3 sets. అవేంటి అనేది తర్వాత చెప్తాను. సో 8th and 9th రోజు మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సో కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ సో 9th జూన్ రోజు. సో చాలా తొందరగా స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే ఆగస్ట్లో స్టార్ట్ అయింది, ఈసారి మాత్రం జూన్లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓరియంటేషన్ ఎప్పుడు అంటే 8th to 10th, అంటే వెల్కమ్ సెరమనీ అంటాము. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళని వెల్కమ్ చేస్తారు. సో కొన్ని కాలేజెస్లో 8th రోజు ఉండొచ్చు, కొన్ని కాలేజ్లో 9th, కొన్ని కాలేజ్లో 10th రోజు. సో ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది. హైలైట్ ఏంటి అంటే ఈసారి మాత్రం కాలేజెస్ చాలా తొందరగా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇది మంచి పరిణామం. సో ఫైనల్ ఫేజ్, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోతే మనం ఫైనల్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ యాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి పేమెంట్ ఆఫ్ ఫీజ్ 15th జూన్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేస్తారో అది మళ్ళీ ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయ్యారో ఇక్కడ మళ్ళీ స్లాట్ బుకింగ్కి
మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ ఈ 2 రోజుల్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ 17th మిడ్నైట్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 20th జూన్ రోజు, పేమెంట్ ఆఫ్ ఫీజ్, సెల్ఫ్ రిపోర్టింగ్ మళ్ళీ ఈ 3 రోజులు అయితే ఇవ్వడం జరిగింది, 20 నుంచి 22. తర్వాత రిపోర్టింగ్ టు కాలేజ్ ఈ 2 రోజుల్లో ఫిజికల్గా వెళ్ళి మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ 24th రోజు. సో ఇక్కడ మనకి మీరు చూసినట్టయితే కొన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఒకటే కాలేజ్లో వేరే బ్రాంచెస్కి షిఫ్ట్ అయ్యేదాన్ని మనము ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఈ 2 రోజులు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. స్లైడింగ్ వరకు 1 జూలై వరకు ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ ఇంటర్నల్ స్లైడింగ్ వాళ్ళకి. సో అదే మీరు చూసినట్టయితే స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. కొన్ని కాలేజెస్లో సీట్ మిలిగితే స్పాట్ అడ్మిషన్ చేసుకుంటారు. సో ఇక్కడ 1 నుంచి 8 జూలై వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను స్టూడెంట్స్. ఇంతకుముందు చెప్పినట్టు tgpolicy.nic.in అనేది మనం ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు 300 SC ST వాళ్ళకి, 600 BC OC వాళ్ళకి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ. సో స్లాట్ బుకింగ్ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది ఇదే వీడియోలో అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, మనము టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డ్, SSC మెమో, 4th to 10th స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ 1/1/2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇవి ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, హైప్ ద వీడియో. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.